పేదవాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. ప్రతి క్షణం ప్రజల కోసం చూస్తూనే ఉండండి విబిఎస్ టీవీ. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన మహనీయుని 133వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుండి బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు, ఎస్సీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సాగర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దైద సత్యం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కత్తుల సూర్యనారాయణ, నరేష్, నంద, కౌన్సిలర్ చిలుకూరి రమాదేవి, శ్యామ్ కుమార్, శంకర్, కిరణ్, నాగేందర్, నరేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా అంబేద్కర్ సంఘం బాధ్యులకి, పెద్దలకి, మహిళలకు, అక్కలకు, చెల్లెలకు, యువకులకి అందరికీ కూడా జయ భీములు. మిత్రులారా, మనం మహనీయుల ఆశయ సాధన కోసం వారు చేసినటువంటి త్యాగాలలో కొంతమైనా వారి ఆశయ సిద్ధి కోసం మనంతా కూడా పనిచేసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో ఈ రోజు మనము ఇంత స్వేచ్ఛగా మన హక్కులని మనని అన్నిటి కూడా ఉపయోగించుకొని ఈ స్థాయిలో ఉన్నామంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని ఎవరు కూడా మరవద్దు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా నడుము మిగించి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఆ రోజు సమాజంలో ఆయన పడినటువంటి కష్టాలు ఎంతో మీ అందరికీ తెలుసు. ఆ జాతి వాళ్ళు, పేదలు, కింది వర్గాలు ఎవరికి కూడా ఇలాంటి కష్టాలు పడొద్దని ఆయన రాజ్యాంగ రచనకు అవకాశం వచ్చినప్పుడు మన వర్గాలకు ఎంతో ఉపయోగపడే విధంగా, మనకు కొంత ఉపశమనం కలిగే విధంగా రిజర్వేషన్ పదాలను మన గంటకి అందించడం జరిగింది. ఆ మహానుభావుని దయ వల్ల ఈ రోజు మనం చదువుకొని సమాజంలో మనం గొప్పవాళ్ళుగా వస్తున్నాం అంటే వారికి ఎంతైనా మనం రుణపడి ఉన్నాము. కాబట్టి ముఖ్యంగా ఆయన ఓట్లోనే ఆయుధాన్ని మనకిచ్చిండు. ఓటు అంటే మామూలు విషయం కాదు. నిలబెట్టేది ఓటు అనే విషయాన్ని నేను మర్చిపోతూ, ఆనాడు కొందరికే ఓటు ఉండేది, అందరికీ ఉండేది కాదు. ముఖ్యంగా దళితులకు ఓటుకు ఉండేది కాదు. కానీ ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత అందరికీ ఓటు, ఎవరికైనా బీదవాడికైనా, బిద్దవాడికైనా, కోటీశ్వరుడికైనా, ఎవరికైనా ఒకటే హక్కు, ఒకటే ఓటు. అదే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుకు కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ కి జోహార్లు. అయితే పూర్వకాలంలో కేవలం బ్రాహ్మణులకు, భూస్వాములకి, చదువుకున్న వారికే ఓటు
కానీ ఈ ఆటల సాగం ఈ భారతదేశంలో అందరూ సమానులే, అందరికీ వయోజులందరికీ ఓటు ఉండాలని ఆ మహానుభావుని దేవాలనే ఈ రోజు మనం ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని మనం ఈ సమాజంలో ఉండగలుగుతున్నాం. కాబట్టి ఇంతే కాకుండా ఆయన మహిళల కోసం, కార్మిక వర్గాల కోసం కనీస వేతన చట్టం, మహిళలకు అన్ని హక్కులు సమానంగా ఉండాలని ఆ రోజే పోరాడి ఎంతో దూరదృష్టితో పరిశీలించి రాజ్యాంగం పొందుపరిచేటువంటి మహానుభావుడు. ఈ రోజు ఈ దేశంలో ఒక న్యాయ వ్యవస్థ, ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అన్ని కూడా నడుస్తున్నాయంటే ఆయన పైనే, ఆయన ఆలోచించిందే. కాబట్టి మీరందరూ కూడా ఆయన అడుగుజాడలో నడిచించి ఆయన ఆశయాసిద్ధి కోసం పోవాలని చెప్పి మీ అందరికీ